కర్నూలు బస్సు ప్రమాదంలో 21 మంది చనిపోయారు. మృతదేహాలు గుర్తుపట్టలేనంతగా ఉన్నాయి. వీళ్లను గుర్తించేందుకు 16 ఫోరెన్సిక్ బృందాలను ఏర్పాటు చేశారు. ప్రమాదం ఎలా జరిగిందో తెలుసుకునేందుకు 4 బృందాలు పనిచేస్తాయి. ఇప్పటికే ఫోరెన్సిక్ టీమ్స్ రంగంలోకి దిగాయి. DNA టెస్టుల తర్వాతే మృతదేహాలను బంధువులకు అప్పగిస్తారు. కర్నూలు బస్సు ప్రమాదంలో 21 మంది చనిపోయారు. మృతదేహాలు గుర్తుపట్టలేనంతగా ఉన్నాయి. వీళ్లను గుర్తించేందుకు 16 ఫోరెన్సిక్ బృందాలను ఏర్పాటు చేశారు. ప్రమాదం ఎలా జరిగిందో తెలుసుకునేందుకు 4 బృందాలు పనిచేస్తాయి. ఇప్పటికే ఫోరెన్సిక్ టీమ్స్ రంగంలోకి దిగాయి. DNA టెస్టుల తర్వాతే మృతదేహాలను బంధువులకు అప్పగిస్తారు. కర్నూలు బస్సు ప్రమాదంలో 21 మంది చనిపోయారు. మృతదేహాలు గుర్తుపట్టలేనంతగా ఉన్నాయి. వీళ్లను గుర్తించేందుకు 16 ఫోరెన్సిక్ బృందాలు ఏర్పాటు చేశారు. ప్రమాదం ఎలా జరిగిందో తెలుసుకునేందుకు 4 బృందాలు పనిచేస్తాయి. ఇప్పటికే ఫోరెన్సిక్ టీమ్స్ రంగంలోకి దిగాయి. DNA టెస్టుల తర్వాతే మృతదేహాలను బంధువులకు అప్పగిస్తారు. కర్నూలు బస్సు ప్రమాదంలో 21 మంది చనిపోయారు. మృతదేహాలు గుర్తుపట్టలేనంతగా ఉన్నాయి. వీళ్లను గుర్తించేందుకు 16 ఫోరెన్సిక్ బృందాలను ఏర్పాటు చేశారు. ప్రమాదం ఎలా జరిగిందో తెలుసుకునేందుకు 4 బృందాలు పనిచేస్తాయి. ఇప్పటికే ఫోరెన్సిక్ టీమ్స్ రంగంలోకి దిగాయి. DNA టెస్టుల తర్వాతే మృతదేహాలను బంధువులకు అప్పగిస్తారు. కర్నూలు బస్సు ప్రమాదంలో 21 మంది చనిపోయారు. మృతదేహాలు గుర్తుపట్టలేనంతగా ఉన్నాయి. వీళ్లను గుర్తించేందుకు 16 ఫోరెన్సిక్ బృందాలను ఏర్పాటు చేశారు. ప్రమాదం ఎలా జరిగిందో తెలుసుకునేందుకు 4 బృందాలు పనిచేస్తాయి. ఇప్పటికే ఫోరెన్సిక్ టీమ్స్ రంగంలోకి దిగాయి. DNA టెస్టుల తర్వాతే మృతదేహాలను బంధువులకు అప్పగిస్తారు. మరింత సమాచారం శ్రీశైలం లైవ్ లో అందిస్తారు. శ్రీశైలం, బస్సు ప్రమాదంపై ఫోరెన్సిక్ ఎంక్వైరీకి సంబంధించి అప్డేట్స్ ఏంటి? బస్సు ప్రమాద ఘటన అనుకోకుండా జరిగినప్పటికి కూడా అది తీవ్రమైనటువంటి సంఘటనగా చెప్తున్నారు. అయితే ఇప్పుడు దీంట్లో ఎంక్వైరీలో మాత్రం ఫోరెన్సిక్ ఆడిట్ అనేది కీలకంగా మారింది. ఎందుకోనంటే గుర్తుపట్టలేని స్థితిలో మృతదేహాలు ఉన్నాయి. ఎవరి మృతదేహం ఎవరిది అని చెప్పాలంటే ఖచ్చితంగా ఫోరెన్సిక్ ఆడిట్ అనేది జరగాల్సింది. ఇప్పటికే ఈ అంశం మీద 4 బృందాలు అక్కడ చేరుకునే ఆధారాలు సేకరిస్తున్నాయి. బంధువులకు అప్పగించే క్రమంలో DNA పరీక్షలు నిర్వహించే అవకాశం ఉంది. గతంలో మనకు అహ్మదాబాద్ ప్రమాద ఘటన జరిగినప్పుడు కూడా ఇదే అంశం కీలకంగా మారింది. బంధువులకు మృతదేహాన్ని అప్పగించడంలో DNA టెస్ట్ చేసిన తర్వాత వాళ్ళ బంధువుల్లో ఒకరికి రక్త పరీక్ష ద్వారా వాళ్ళకి DNA టెస్ట్ చేస్తూ ఏదైతే డెడ్ బాడీలో మిగిలినటువంటి DNAని తీసుకుని దాన్ని కంపేర్ చేసి రెండు కూడా సరిపోయినప్పుడు ఆ బంధువులకి ఆ మృతదేహాన్ని అప్పగించేటువంటి ప్రక్రియ అహ్మదాబాద్ విమాన ప్రమాద ఘటనలో మనం చూసాం. ఇప్పుడు ఈ బస్సు ప్రమాద ఘటన సంబంధించి కూడా ఇదే మెథడ్ ఫాలో అయ్యే అవకాశం ఉంది. ఏపీకి సంబంధించినటువంటి 4 ఫోరెన్సిక్ టీంలు అక్కడ చేరుకున్నాయి. అక్కడ ఉన్నటువంటి మృతదేహాలకు సంబంధించినటువంటి అవశేషాలు కానీ అక్కడ ఒక్క మృతదేహాలను అప్పగించేటువంటి ప్రక్రియ కాదు, బస్సు ప్రమాద ఘటన ఎలా జరిగింది, దానికి కారణాలేంటి, కొందరు చెప్తున్న దాని ప్రకారం బైకర్ వచ్చి బస్సును ఢీకొట్టడం వల్ల జరిగింది, లేకపోతే బస్సు వచ్చి బైక్ను ఢీకొట్టడం వల్ల జరిగింది, లేదా పెట్రోల్ ట్యాంకుకు ఆ బైక్ అనేది తగలడం వల్ల ఒక్కసారిగా మంటలు చెలరేగి ఈ బస్సు అనేది కాలిపోయింది. అదేవిధంగా ఊపిరాడక వాళ్ళు బయటకు వచ్చేటువంటి సిచ్యువేషన్ లేక మంటలో చిక్కుకొని పోయి కూడా మృతుల సంఖ్య పెరిగింది. ఇట్లాంటి అంశాలు మనకు ప్రచారంలోకి వస్తున్న నేపథ్యంలో అవన్నీ అంటే రీజన్ ఏంటి అని తెలవాలన్నా కూడా ఫోరెన్సిక్ ఆడిట్ అనేది కీలకంగా మారనుంది. మృతదేహాల నుంచి సేకరించేటువంటి ఆధారాలు కానీ లేకపోతే అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ సంబంధించినటువంటి ఫోరెన్సిక్ ఆధారాలన్నీ కూడా సేకరించిన తర్వాత దాన్ని అనలైజ్ చేస్తే ఒక కంక్లూజన్కి వచ్చేటువంటి అవకాశం కనిపిస్తుంది. అయితే దీనికి కొంత టైం పట్టే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే ప్రమాదం జరిగిన తీరు లేకపోతే ప్రమాదం ఎట్లా జరిగింది, దాని రీజన్ ఏంటి అనేటువంటి అంశానికి సంబంధించి రిపోర్ట్ రావడానికి టైం పడుతుంది. కానీ మృతదేహాలు అప్పగించేది మాత్రం వెంటనే DNA టెస్టుల ద్వారా మృతదేహాలను అప్పగించే అవకాశం కనిపిస్తుంది. ఈ 2 అంశాల్లో కూడా ఫోరెన్సిక్ ఆడిట్ అనేది ఇంపార్టెన్స్ అనేది పెరిగిందని చెప్పుకోవచ్చు. ఎందుకు అంటే ఇప్పుడు ఈ ఫోరెన్సిక్ చేసేటువంటి ఆడిట్ ఆధారంగానే అటు మృతదేహాలు అప్పగింత కానీ ఇటు ప్రమాదం జరగడానికి అయిన కారణాలు కానీ ఎలా జరిగింది ఏంటి ఎవరు బాధ్యులనే అంశాన్ని తేల్చాలన్నా కూడా ఈ ఫోరెన్సిక్ ఆధారాలే కీలకంగా మారబోతున్నాయి. అనాలిసిసే కీలకంగా మారబోతుంది. ఈ అంశానికి సంబంధించి ఇప్పటికే ఆ ఫోరెన్సిక్ టీమ్స్ అక్కడ చేరుకున్నాయి. ఆధారాలు సేకరించే పనిలో ఉన్నాయి. అవన్నీ సేకరించిన తర్వాత ఒక కంక్లూజన్కి వచ్చి ఎందుకు ఈ ప్రమాదం జరిగింది, ఎవరు బాధ్యుల అంశాన్ని చెప్పే అవకాశం ఉంది. దాంతోపాటు ఆసుపత్రులకు తరలించేటువంటి మృతదేహాలకు సంబంధించి వాళ్ళు ఉన్నటువంటి DNAలు అయితే అక్కడ మిగిలినటువంటి అవశేషాలు గుర్తుపట్టలేని విధంగా మృతదేహాలు మారినప్పటికీ కూడా పన్నులో కానీ లేదంటే బాడీలో ఏదో ఒక చోట చిన్న అవశేషం దొరికినా కూడా దాని నుంచి DNA
పరీక్షలు నిర్వహిస్తారు. అటువైపు బంధువులకు సంబంధించి కుటుంబ సభ్యులకు సంబంధించినటువంటి ఒకరి నుంచి రక్త పరీక్ష ద్వారా డిఎన్ఏను నిర్ధారించి బంధువులకు ఈ డెడ్ బాడీని అప్పగిస్తారు. ఆ తర్వాత ఈ డెడ్ బాడీ అప్పగింత పూర్తయిన తర్వాత ఘటనా స్థలంలో దొరికినటువంటి ఫోరెన్సిక్ ఆధారాలను ఆడిట్ చేసిన తర్వాత ఎలా జరిగింది అంటే ఒక మనిషి ఎలా చనిపోయాడని చెప్పడానికి కూడా ఫోరెన్సిక్ ఆడిట్ అనేది కీలకంగా మారుతుంది. అంటే మిస్టరీకి సంబంధించినటువంటి అంశాల్లో ఇప్పుడు కూడా అదే అంశంలో అంటే కొన్నిసార్లు ఊపిరాడక చనిపోతారు, కొన్నిసార్లు అక్కడ ఉన్నటువంటి పొగను తట్టుకోలేక అది దాన్ని తట్టుకోలేక ఒక్కసారిగా గుండె ఆగిపోయి కూడా చనిపోయే అవకాశం ఉంటుంది. ఈ ఇన్సిడెంట్లో ఒక్కసారిగా మంటలు చెలరేగిపోవడంతో బస్సులోంచి బయటకు వచ్చేటువంటి అవకాశం లేక చాలామంది ఆ మంటల్లో చిక్కుకొని పోయి చనిపోయినట్టుగా మనకు అక్కడ ఉన్నటువంటి ఆధారాలను చూస్తే కనిపిస్తుంది. ఈ అంశాన్ని అసలు ముందు బైక్ ఢీ కొట్టిందా లేకపోతే బైక్నే బస్సు ఢీ కొట్టిందా, దేనివల్ల మంటలు చెలరేగాయి, మంటలు చెలరేగిన తర్వాత బస్సులో ఉన్నటువంటి సిచ్యువేషన్ ఏంటి, దేనివల్ల ఈ మృతుల సంఖ్య పెరగడానికి కారణమైంది, ఈ అంశాలన్నీ కూడా ఫోరెన్సిక్ ఆడిట్లో తెలిసేటువంటి అవకాశం ఉంది అపర్ణ.